హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, ప్రభు దినం కదా, ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. లేవండి 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 లేవండి. లేచారా? మేల్కున్నారా? ఆల్రెడీ ఆలయానికి వెళ్ళిపోయారా? మీలో కొంతమంది దారిలో ఉన్నారా? అవును, కొన్ని ఆలయాలు 6 గంటలకే ప్రారంభం, 7 గంటలకే ప్రారంభం, మరి 9 గంటలకల్లా అయిపోతాయి. ఆ తర్వాత చక్కగా ఆదివారం అంతా ఏదైనా పనులు చేసుకోవచ్చు, అలా హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటున్నారా? మంచిదే, వేకువరి లేచి ఆరాధనకు వెళ్ళండి. కానీ అంతటితో సరిపెట్టుకోవద్దు. 2వ ఆరాధన 3వ ఆరాధనలో కూడా ఉండండి. దినమంతా దేవునితో గడపండి. ప్రభు దినమని మనం ఘనంగా ఎంచితే మనల్ని ప్రభు ఘనపరుస్తాడు, దీవిస్తాడు. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ ఆవరణలో నీ సన్నిధిలో గడుపుటకు మేము తహతహలాడుతుండగా ఒక్కసారి మాతో మాట్లాడు. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వెళ్ళమన్నారు కదా, మళ్ళీ మీరు వాక్యం చెప్తారంటారు ఏంటంటారా? చాలామంది మన ప్రియులు ఇతర దేశాల నుంచి వీక్షిస్తున్నారండి. తెలుగు ఆలయాలు ఆరాధనలు లేవని, వాక్యం మాకు తెలుగులో కావాలని మేము క్రమం తప్పకుండా వింటున్నామని తెలియజేస్తున్నారు. కొన్ని చర్చెస్ 11 గంటలకి 12 గంటలకి ప్రారంభమవుతాయి. సో పొద్దున్నే రోజు 7 గంటలకి మీకు అనుదిన ధ్యానం ఇస్తున్నాం కదా, అందును బట్టి. అదే కాక ఒకవేళ మీరు పొద్దున్నే వెళ్తే మళ్ళీ వచ్చి కూడా మీకు అనుకూలమైన సమయంలో వీక్షించవచ్చు కదా. దేవుని మందిరానికి వెళ్ళాలండి, వెళ్ళాలంటే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఏమొస్తుంది? చాలామంది ఇలాంటి ప్రశ్నేనండి. మనం హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు ఇవాళ చాలామంది. ఎందుకు వెళ్తారు? హెల్త్ చెకప్ ఎందుకు? హెల్త్ చెకప్కి హాస్పిటల్కి వెళ్తారు. ఆ ప్యాకేజ్ పే చేసి మొత్తం అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నవా లేవా? అది మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదేమో, కానీ ధనవంతులకు అదే పర్యట. ఎవ్రీ క్వార్టర్లీ, ఎవ్రీ ఆఫర్లీ, ఎవ్రీ వీక్ కొంతమంది ఆ టెస్టులు చేయించుకోవడానికి ఆ యొక్క కన్సల్టేషన్ కొరకు వెళ్తారు. అక్కడ డాక్టర్లతో సంప్రదించడానికి వెళ్తారు. ఆరోగ్య విషయమై సంప్రదించడానికి హాస్పిటల్కి వెళ్తారు. ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకొని, మరి కొంతమంది లాయర్స్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతోటి కౌన్సిలింగ్ తీసుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు, వారి బాధలు చెప్పుకొని వారికి సమాధానాలు ఏం చెప్తారో, ఏం చేయాలో పరిష్కారాలకు తెలుసుకోవడానికి వెళ్తారు కదా. చాలా ఈ రోజుల్లో చాలా వాటి కోసం మనం మళ్ళీ వీఆర్ విజిటింగ్ దోస్ ప్లేసెస్. అంటే కన్సల్టేషన్ కోసం వెళ్తున్నాం, కౌన్సిలింగ్ కోసం వెళ్తున్నాం. దేని కొరకు? శారీర సంబంధమైన ఆరోగ్యం కొరకు, వృత్తి వ్యాపారాల్లో లాభ నష్టాలు, మేలు కీడులు తెలుసుకోవడం కొరకు. మరి మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి మన పరమ వైద్యుడైన ప్రభు దగ్గరికి వెళ్ళొద్దా? మన న్యాయాధిపతి అయిన ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మన అవసరతలు, మన పోరాటాలు చెప్పుకోవద్దా? మనకు న్యాయం జరగడం కోసం వెళ్ళి ప్రభువును సంప్రదించొద్దా? ఏంటంటే చాలా విషయాలలో మనం దేవుని సహాయం తీసుకోవాలి. అండ్ కౌన్సిలింగ్, యేసు ప్రభువుకి మరొక పేరేంటి? కౌన్సిలర్, ఆలోచనకర్త. దేవుని ఆలోచనలు ఎక్కడ దొరుకుతాయి? మనకి దేవుని సన్నిధిలో దొరుకుతాయి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తాన్ని ఎరుగుతాం, మన స్థితిని మనం గ్రహించుకుంటాం. ఆయన వాక్యం మనల్ని పరిశీలిస్తుంది. ఆయన సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో మన బలహీనతలు గుర్తించుకోగలుగుతున్నాం. అందుకే దేవుని మందిరానికి వెళ్ళేది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ స్థితిని నీవు ఎరుగుతావు. అంతేకాక మందిరం అంటే మనల్ని డయాగ్నోస్ చేసి పంపించే
హాస్పిటల్ లాంటిదే కాదు, మనకు ట్రీట్మెంట్ కూడా ఇచ్చే స్థలం అది. అవునండి, మనం ఫెయిత్లెస్గా వెళ్తే విశ్వాస అభివృద్ధి కలుగుతుంది. సారీ, కొన్ని ఇంగ్లీష్ మాటలు వాడుతున్నాం కదా. మందిరంలోకి వెళ్ళేది మనం కేవలం మన ఆరోగ్య పరీక్షల కొరకే కాదు, కానీ మన ఆరోగ్యాన్ని సరిచేసుకోవడానికి, మనకు కావలసినటువంటి వైద్య చికిత్స జరగడానికి. హల్లెలూయా. మందిరంలో ఉన్నప్పుడు మనకి మన స్థితిని మనం ఎరుగుతాం, మన స్థితిని మెరుగుపరుచుకుంటాం, స్వస్థపడతాం, స్వస్థత చూస్తాం. ఎంతమంది ఈ రోజున దేవుని మందిరాన్ని మానేసి మరింత ఆధ్యాత్మికంగా బలహీనతకు గురైపోతున్నారు. ఎట్లాగ బ్లడ్ తక్కువ ఉందంటే అక్కడ బ్లడ్ ఎక్కిస్తారు. మనకి విశ్వాసం తరిగినప్పుడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థిస్తే మన విశ్వాస అభివృద్ధి కలుగుతుంది. మనకున్నటువంటి రేడియేషన్స్ ఇస్తారు కొన్ని వ్యాధులకి. ఈ రోజున చూడండి, క్యాన్సర్ వంటి వ్యాధులు కీమోథెరపీలు ఇస్తే భయంకరమైన వెలుగు పంపించి ఆ క్రిములు చంపేస్తారు. దేవుని మందిరం వెలుగుమయం. అక్కడికి మనం వెళ్ళినప్పుడు మనలో ఉన్న ఇన్ఫెక్షన్స్, పాప రోగాలు, పాపపు వ్యాధులు, పాపపు క్రిములు కాల్చివేయబడతాయి. ఆయన వెలుగు మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆయన వాక్యం మనల్ని బాగు చేస్తుంది. ఆయన సన్నిధి మనకు దీవెనలిస్తుంది కదండి. ఒక ఓటు వేయాలంటే ఎంత హేమీలన్నా ఆ ఓటు వేసే సెంటర్కి వెళ్ళారు కదా. అక్కడికి వెళ్ళి అదేదో హై స్కూల్లో ఏదో మామూలు చిన్నదే ఉంటుంది, కానీ ఎంత పెద్దవాళ్ళైనా దిగి లైన్లో నిలబడి అక్కడ వేసి వచ్చారే. నేను ఇంట్లోనే వేస్తానంటే అవుద్దా? ఏంటంటే నేను నా కోరిక, నేను ఎన్నుకున్నవారు అని తమ సంగతి చెప్తున్నారు. దేవుని మందిరంలోనికి వెళ్ళి, ప్రభువా నేను వచ్చాను, నేను నీ పక్షంలో నేను ఉన్నాను, నిన్నే ఎన్నుకుంటున్నాను. ఏంటండి, ప్రభువుని ఎన్నుకుంటున్నారా, సాతాన్ని ఎన్నుకుంటున్నారా మీ జీవితంలో? 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ ఏమో మా దేశంలో, కానీ ప్రతిరోజు దేవుడా దెయ్యమా, దేవుని మార్గమా సాతాను మార్గమా, ఇరుకు మార్గమా విశాల మార్గమా, జీవమా మరణమా, వెలుగా చీకట అన్నది మనం ఒక నిర్ణయం చేస్తూనే ఉన్నాం. అది దేవుని సన్నిధిలో చేయాలి. దేవుని సన్నిధిలో మనం చేసే తీర్మానాలు ముద్రించబడతాయి. యాకోబుకి ఒక దర్శనం వచ్చింది. ఏంటది? ఆకాశానికి నిచ్చెనలు వేయబడి ఉన్నాయి. దేవదూతలు పైకి కిందకి ఆ నిచ్చెనల మీద ఎక్కి దిగుతున్నాయి. అతడు నిద్ర మేల్కొని, ఇది భయంకరం, ఇది దేవుని మందిరపు గవిని అన్నాడు. ఇది దేవుని మందిరపు ద్వారం. ఏం జరుగుతుంది అక్కడ? పైనుండి ఆశీర్వాదాలు కిందకు వస్తున్నాయి, కింద ఉన్నటువంటి ప్రార్థన అవసరతలు పైకి వెళ్తున్నాయి. దేవునితో సహవాసం చేసే స్థలం మందిరం. మన స్తుతులు పైకి వెళుతుండగా ప్రభు దీవెనలు మన మీద కుమ్మరించబడుతున్నాయి. మీరు మీ దశంభాగములను, కానుకలను నా మందిరంలో ధననిధిలోనికి తెండి, నన్ను శోధించండి, అప్పుడు ఆకాశపు తూములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తారన్నాడు. అవునండి, మనం ఇచ్చేది కొంచెమే, దేవుడు ఇచ్చేది కొలతలేనంత, కొలవలేనంత. మందిరంలో మనం దేవుని కృపను పొందుకుంటున్నాం, దేవుని ప్రేమను పొందుకుంటున్నాం, దేవుని దీవెన పొందుకుంటున్నాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. దేవుని మందిరానికి వెళ్ళడానికి నిర్లక్ష్య పెట్టకండి. కుటుంబాలుగా ప్రభు సన్నిధికి వెళ్ళండి. ప్రభు సన్నిధిలో ఉన్నవారు ధన్యులు, ప్రభు సన్నిధిలో గడుపువారు ధన్యులు అని ఎన్నో మనకి వచనాలు ఉన్నాయి. మీరు బైబిల్లో చూస్తే కీర్తన 84లో, నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు వారు మనుషులు ధన్యులు. ఎక్కడ బలం పొందుకుంటున్నాం? మందిరములో ఆధ్యాత్మికమైన
బలాన్ని పొందుకుంటున్నాం. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు 10వ వచనంలో, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట కంటే, ఏంటండి, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్కరోజు దేవుని మందిరంలో గడిపిన దానికి 1000 దినాల బ్లెస్సింగ్ వస్తుందంట. 1000 దినాల కంటే ఎక్కువ అంట. 1000 దినాలంటే 3 సంవత్సరాలు పైబడండి. ఏంటంటే పోనీ 3 సంవత్సరాలకి ఎక్కువే. 3 సంవత్సరాల్లో నీవు సంపాదించిన జీతం దేవుని సన్నిధిలో ఒక్కరోజు పొందొచ్చు. 3 సంవత్సరాలు కష్టపడి నువ్వు సంపాదించిన జ్ఞానం ఒక్కరోజు మందిరంలో గడపడంలో నీవు దైవ జ్ఞానాన్ని పొందుకోవచ్చు. 3 సంవత్సరాలుగా నీవు కోర్టుల వెంబడి తిరిగి నీకు పరిష్కారం దొరకని సమస్యకి ఒక్కరోజు దేవుని మందిరంలో నీ హృదయాన్ని తెరిచి ప్రార్థిస్తే నీకు దొరుకుతుంది. ఎంత ఎంత గొప్ప దేవుడండి! ఒక్కరోజు దేవుని మందిరంలో గడపడానికి గింజుకుంటున్న వారు 3 సంవత్సరాలు లోకంలో తిరుగుతున్నారే. మా పేపర్లు కదలటం లేదు, మాకు సీటు దొరకటం లేదు, మా గర్భఫలం దొరకటం లేదు, మేము వెళ్ళని వైద్యుడు లేడు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యేసయ్య నిన్ను అన్ని విధాలా దీవించేవాడన్న సంగతి మీరు గుర్తించటం లేదు. ఆయన మందిరంలో ఆయన సన్నిధి ఉన్నది, ఆయన మందిరంలో ఆయన దీవెన ఉన్నది. ఆయన మందిరంలో ఉండటం మనకి ఎంతో గొప్ప భాగ్యం. మీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించడం కంటే నా దేవుని మందిరము ద్వారమునద్ద ఉండటం నాకు ఇష్టం. భక్తిహీనులతో ఆ క్లబ్బుల్లో, ఆ బారుల్లో, ఆ పబ్బుల్లో తాగి తొందరాలు దొక్కటం కంటే అక్కడ సంతోషం ఉందని తాగితే సంతోషం అని తాగుతున్నారు. తాగిన వాళ్ళు అడగండి ఎంత సంతోషం. మీరు తాగుతుంటే మీకే తెలుసు కదా. ఎంతసేపు అంటే ఆ ఎగిరినంతసేపు, ఆ గంతులేసినంతసేపు, ఆ డ్యాన్స్ చేసినంతసేపు అక్కడ దొరికే సంతోషం కోసం మనుషులు ఇన్ని తిప్పలు పడుతున్నారే కానీ దేవుని మందిరంలో కనీసం ఆ ద్వారం దగ్గర ఉంటే, ఆ మందిరంలో అడుగు పెట్టిన మరు క్షణంలోనే నీవు దీవించబడుతున్నావు. ఆయన మందిరంలో నిత్య సంతోషములు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉండవని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మందిరంలోకి క్రమంగా వెళ్ళే వారిని గమనించి చూస్తున్నాను. అనవసరమైన రోగాలు ఉండవు, అనవసరమైన సమస్యలు ఉండవు, అనవసరమైన వృధా అయ్యేటువంటి పరిస్థితులు ఉండవండి. దేవుని మందిరానికి ఆయన ఆలోచన కొరకు వెళ్తున్నాం, ఆయన సన్నిధి కొరకు వెళ్తున్నాం, ఆధ్యాత్మిక బలము కొరకు వెళ్తున్నాం, ఆయన ఇచ్చే స్వస్థత కొరకు వెళ్తున్నాం, ఆయన మాటల ద్వారా బలపడాలని వెళ్తున్నాం, ఆయన బిడలతో సహవాసం చేస్తూ ప్రేమను పెంపొందించుకోవాలని వెళ్తున్నాం, విశ్వాసాభివృద్ధి పొందాలని వెళ్తున్నాం. క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళండి. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించండి. మిమ్మల్ని ప్రభు అన్ని విధాల దీవిస్తాడు. దేవుని సన్నిధిలో నిత్యము ఉండే భాగ్యం ఇహమందు మనకు లేదేమో కానీ నిరంతరమైన రాజ్యములో యుగ యుగములు తరతరములు ప్రభుతో సహవాసం చేస్తూ పాటలు పాడుతూ ఆరాధించుకునే భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తుండగా మనం ఇంకా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు కక్కుర్తి పడుతూ దేవుణ్ణి పక్కన పెట్టేవారిగా కాక, నీ చిక్కులు నువ్వే సమస్య పరిష్కరించుకుందామని ప్రయత్నిస్తూ సంవత్సరాల తరబడి వృధాపరుచుకునేవాడిగా కాక, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని, నన్ను ఆలోచన అడుగకయే వారు చేశారు కాబట్టి వారు నష్టపోయారు. ఎన్నో వచనాలు మనకు బైబిల్లో ఉన్నాయండి. దేవుని మాట వినటానికి మందిరానికి వెళ్తున్నాం, దేవుని చిత్తాన్ని ఎరగడానికి మందిరానికి వెళ్తున్నాం, మనకున్న సందేహాలు తీర్చుకోవడానికి దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి ఆయన మందిరానికి వెళ్తున్నాం, ఆయనకు మొరపెట్టుకోవడానికి ఆయన మందిరానికి వెళ్తున్నాం, ఆధ్యాత్మికంగా బలపడటానికి. పవిత్రమైన హృదయముతో ప్రార్థన చేయువారు, యవనేచ్ఛలు విడిచి పారిపో, పవిత్ర హృదయలే ప్రార్థన చేయువారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడు అని
తిమోతికి పౌలు చెప్పినట్లు ప్రతి విశ్వాసి ఆధ్యాత్మికంగా లోకేచ్ఛలు, శరీరేచ్ఛలు, యవనేచ్ఛలు, ముసలేచ్ఛలు, అన్నీచ్ఛలే వాటన్నిటినీ వదిలిపెట్టి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రేమలో, విశ్వాసములో, సమాధానములో వర్ధిల్లునట్లుగా దేవుని సన్నిధికి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఆదివారం అలక్ష్యం చేసే వారితో ఈరోజు నీవు మాట్లాడు నాయన. ఇది మొదలుకొని ప్రతి ఆదివారం ప్రభుతో గడుపుతాను. ఆయన మందిరంలో నన్ను నేను పరీక్షించుకుంటాను. ఆయన ఇచ్చే స్వస్థతను పొందుకుంటాను. పరలోకపు దీవెనలను పొంది ప్రభు సాక్షులుగా జీవిస్తామని ఈరోజు ఒక నిర్ణయం చేసుకున్నటకు సహాయం చేయండి. దుప్పినీటి వాగుల కొరకు పరిగెత్తినట్లు జీవముగల దేవుని సంధించాలని నేను పరుగులెడుతున్నానన్న కొరహు కుమారుడు వల్ల మేము పరిగెత్తుటకు, నీ సన్నిధిలో ఆయన ఆనందించుటకు ఒక్కొక్కరికి సహాయం ఇచ్చేయండి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మేక సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుడుగాక. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీకు తప్పక ప్రభు సాయం చేస్తాడు. మీరు కూడా ప్రార్థించండి. మరి వాళ్ళ ఆదివారం కదా కల్వరి చర్చ్ చెన్నైలో ఉన్న ఆరాధనలు, కొన్ని సెషన్స్ మీకు లింక్ ఇవ్వడానికి, మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీ అనుకూలతను బట్టి మీరు కూడా ఈ మందిరానికి వెళ్ళొచ్చి మిగిలిన దినమంతా దేవుని వాక్యం ధ్యానించాలన్నాం కదండి. మరోసారి మరో వాక్యం వినండి, మరింతగా ఆధ్యాత్మికంగా బలపడండి. భవిష్యత్తు మధ్యాహ్నం యథావిధిగా 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైన గాక. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు. లేదంటే 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.